వెల్కమ్ టు లీలా క్రానికల్స్. ఒక యువరాజుకు తన భవిష్యత్తు గురించి గందరగోళంగా ఉండేది. ఒకరోజు ఆయన ఒక సాధువుని కలవడానికి వెళ్ళాడు. నా భవిష్యత్తులో నేను ఎలా నడుచుకోవాలి అని అడిగాడు. సాధువు, నీవు నడిచే భవిష్యత్తు దారిలో 3 తలుపులు ఎదురవుతాయి. ప్రతి తలుపుపై ఒక వాక్యం రాసి ఉంటుంది. అవి నీకు స్పష్టమైన దిశానిర్దేశాన్ని ఇస్తాయి. ఆ దారి చివరన నిన్ను నేను కలుస్తాను అని జవాబిచ్చాడు. స్వాభావికంగా ఆరాటపడే రాజు వెంటనే తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు. చాలా కాలం నడిచాడు. ఆపై మొదటి తలుపు కనిపించింది. దానిపై ఇలా వ్రాసి ఉంది, ప్రపంచాన్ని మార్చు అని. రాజు, నాకు నచ్చే విధంగా ఈ ప్రపంచాన్ని మార్చుతాను, నాకు నచ్చని దానిని తొలగిస్తాను అనుకున్నాడు. తన దృక్కోణానికి అనుగుణంగా ప్రపంచాన్ని మార్చడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత రెండవ తలుపు వచ్చింది. దానిపై ఇలా వ్రాసి ఉంది, ఇతరులను మార్చు అని. రాజు ఆలోచించాడు. నా పౌరులు మంచి దిశలో నడిపించేందుకు వారిని మారుస్తాను. వెంటనే తన బోధనలతో ప్రజలను మార్చడం మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని సంవత్సరాల తరువాత చివరి తలుపు వచ్చింది. దానిపై వ్రాసి ఉంది, నిన్ను మార్చుకో అని. రాజు మళ్ళీ అనుకున్నాడు, నేను నా స్వభావాన్ని మెరుగుపరుస్తాను. ప్రయాణంలో తాను మారుతూ మెరుగవుతూ పోయాడు. చాలా కాలం తర్వాత సాధువు ఆ దారి చివర రాజును కలిశాడు. రాజు అన్నాడు, స్వామి, నేను 3 తలుపులు చూశాను. నేను గ్రహించింది ఏమిటంటే, ఇతరులను మార్చేందుకు ప్రయత్నించకూడదు, ప్రపంచాన్ని మార్చేందుకు కూడా. మానవులను మెరుగుపరచడమే శ్రేయస్కరం. అయితే నిజమైన మార్పు నాలోనే మొదలవ్వాలి అన్నాడు. సాధువు చిరునవ్వుతో, ఇప్పుడు అదే మార్గాన్ని తిరిగి ప్రయాణించు, తిరిగి ఆ తలుపులను మరో కోణంలో చూడు అని అన్నాడు. సంశయంతో రాజు తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. కొంతకాలం తరువాత మొదటి ప్రయాణంలో చివరిగా చూసిన తలుపు మళ్ళీ కనిపించింది. ఇప్పుడు దానిపై ఇలా వ్రాసి ఉంది, నిన్ను అంగీకరించు. రాజు అర్థం చేసుకున్నాడు, తాను తన లోపాలను అంగీకరించకుండా ఉండడమే అసంతృప్తికి కారణం. తనకు ఉన్నదానికన్నా లేని దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఇక నుండి తనను తాను అంగీకరించి ప్రేమించసాగాడు. తర్వాత రెండవ తలుపు వచ్చింది. దాని మీద ఇలా వ్రాసి ఉంది, ఇతరులను అంగీకరించు అని. అతనికి ఇలా అర్థమైంది, ఇతరులను విమర్శించడంలోనూ వారి భిన్నతలను అంగీకరించకపోవడంలోనూ తప్పు చేశాడని, ఇక నుండి మనుషుల సహజ స్వభావాన్ని అర్థం చేసుకొని క్షమాగుణం నేర్చుకున్నాడు. చివరగా 3వ తలుపు వచ్చింది. దానిపై వ్రాసి ఉంది, ప్రపంచాన్ని అంగీకరించు అని. అతనికి ఈ విషయం స్పష్టమైంది. ప్రపంచాన్ని మార్చడంలో విఫలమయ్యే కారణం ప్రపంచంలో వారికి ఉన్న కష్టాలే. ఇకపై ప్రపంచాన్ని మానవీయతతో చూస్తూ ప్రశాంత దృక్పథంతో జీవించాలనుకున్నాడు. మళ్ళీ సాధువుకు ఆయనకు ఎదురుగా నిలబడ్డాడు. నీవు ఇప్పుడు శాంతి మరియు సమతుల్యతా భావాన్ని నిజంగా గ్రహించావు అని రాజును ఆశీర్వదించాడు. రాజు ఆనందంగా చిరునవ్వు చిందిస్తూ సాధువుకు కృతజ్ఞతతో నమస్కరించాడు. ఈ విధంగా ప్రతి మనిషి యొక్క దుఃఖానికి మూల కారణం మొదటిగా తనను తాను అంగీకరించలేకపోవడం, తనకు ఉన్నదానికన్నా లేని దాని గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. అలాగే ఈ ప్రపంచాన్ని కూడా తనకు అనుకూలంగా ఉండేలా మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అది ఎన్నటికీ సాధ్యం కాని విషయం అని తెలుసుకోలేక ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటాడు. కానీ అసలు లోపం ఈ ప్రపంచంలో లేదు, తాను ఈ ప్రపంచాన్ని చూసే దృష్టిలో ఉంది. ఇదండి కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.